అదండీ సంగతి. అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి అంటే కనీసం ఉంటుందనే నమ్మకం ఉండేది. కాని తను కూడా నిరాశపరుస్తాడని అస్సలనుకోలేదు. నాకైతే నచ్చలేదు. వాళ్లు హాస్యం కోసం ప్రయత్నించారు కాని నాకు విసుగొచ్చేసింది ఆ జోకులు, ఆ ప్రాసల దెబ్బకి. నాకైతే వినోదం అనిపించలేదు. పాత్రలు మాట్లాడుతూనే ఉన్నాయి, వన్ లైనర్స్ వేస్తూనే ఉన్నాయి, కాని ఏదీ ఎక్కలేదు. సినిమా అంతా నాకు నీరసంగానే ఉంది. ఎందుకో హాస్యచిత్రం చూస్తే వచ్చే ఆ కిక్కు, వినోదం ఇక్కడ రాలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పిల్ల జమీందార్లాగా ప్లాన్ చేశారు కాని నాకు వర్కౌట్ కాలేదు. నవీన్ పోలిశెట్టి 3 ఏళ్ల సమయం తీసుకుని ఏమీ మెరుగుపరచలేకపోయారనేది నా భావన. ఎందుకు అంటున్నానంటే ఏజెంట్ సినిమాలాగే దీనికి కూడా రచయితలలో ఒకరు నవీన్. రాజుగారికి పేరు, కుటుంబ నేపథ్యం అన్నీ ఉన్నాయి కాని వెనుక అంత డబ్బులేదు. ఇలాంటి సమయంలో ఒకరికి సవాలు విసురుతాడు రాజు. ఆ తరువాత ఏమి తెలిసింది, దానికోసం మళ్లీ ఏమి చేశాడనేది మీరు సినిమాలో చూస్తారు. మీకు మాటల కంటే సినిమా సంభాషణలు ఎక్కువగా వస్తాయా? సందర్భం ఏదైనా కాని చాలాసార్లు బ్రహ్మానందంగారి మీమ్తోనే స్పందిస్తారా? అయితే ఆ సినిమా జ్ఞానంతో ప్రతిరోజు 10,000 వరకు గెలుచుకునే ఒక మంచి వార్త మీకోసమే. మీ మెదడులో ఉన్న సినిమా సమాచారాన్ని బ్యాంకు బ్యాలెన్స్గా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే చాయ్ షాట్స్ యాప్లో 9 PM షో లైవ్ ద్వారా. మనలాంటి TFI ప్రేమికుల కోసం తెలుగు సినిమా జ్ఞానం మీద ప్రతిరోజూ రాత్రి 9కి ఈ క్విజ్ షో నడుస్తుంది. నియమం వచ్చేసి చాలా సులభం. 10 ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 15 సెకన్ల సమయం. ఒక్క తప్పు సమాధానం చెప్పినా అవుట్, ఆట ముగిసిపోతుంది. కానీ మీరు ప్రేక్షకులుగా కూర్చుని చూడవచ్చు. అదే 10కి 10 సరైన సమాధానాలు ఇస్తే 10,000 వరకు గెలుచుకునే అవకాశముంది. కాబట్టి మీ సినిమా జ్ఞానాన్ని వృధా చేసుకోకండి, నగదుగా మార్చుకోండి. అయితే ఆ షో ఆడాలంటే మీకు చాయ్ షాట్స్ చందా ఉండాలి. చందా తీసుకున్నాక కేవలం క్విజ్ మాత్రమే కాదు, వివిధ విభాగాల్లో అద్భుతమైన లఘు చిత్రాల సిరీస్లు చూడవచ్చు. ఈసారి నా సూచనలైతే రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ మరియు సర్పంచ్తో సవాల్. ఒకటి రాజకీయ వినోదమైతే ఇంకోటి ఆసక్తికరమైన హాస్యం. ఈ 2 సిరీస్లు ఖచ్చితంగా చూడండి. సంక్రాంతి సమయంలో సినిమాలు సరిపోక ఇంకా వినోదం కావాలనుకుంటే వెంటనే కింద ఉన్న లింక్తో చాయ్ షాట్స్ డౌన్లోడ్ చేసుకుని షోలో చేరిపోండి. నేను మళ్లీ చెబుతున్నాను, హాస్యంలో ఒక్కటే ఉంటుంది. అయితే హాస్యానికి నవ్వు వచ్చిందా లేదా, హాస్యానికి నవ్వు రాలేదా అంతే. వస్తే ఆనందిస్తారు, లేదంటే నీరసం ఆ 2 గంటలు. నాకు దీని విషయంలో రెండోది జరిగింది. అయినా అన్ని ప్రాసలేంటండి, ఎందుకు సగం సినిమా అక్కడే ఆసక్తిపోయింది నాకు. సంభాషణలు కొన్ని అనుకుని చాట్ జీపీటీకిచ్చి సెట్టయ్యే తెలుగు ప్రాసలన్నీ తగిలించు అన్నట్టుగా చేశారు. ఎక్కువగా వన్ లైనర్స్ మీద లాగారు. అవన్నీ కూడా ప్రాసలే. ప్రారంభంలో అవి బాగున్నట్టు అనిపించినా కొద్దిగా ముందుకు వెళ్లాక ఒకటే పనిగా వాటినే నింపేశారని అర్థమైంది. అవేమీ అస్సలు పేరలేదు. బహుశా అందువల్లే అనుకుంటా హాస్యమనిపించలేదు. నేను ఇక్కడ ప్రాసల రూపంలో వన్ లైనర్స్ వాడకూడదు అని అనడం లేదు. కొన్ని పేలుతాయి, కొన్ని పేలవు, ఇక్కడ పేలలేదు అని మాత్రమే అంటున్నాను. ఇక దీనికి తోడు ఈవెంట్స్, చాలా విసుగు పుట్టించే ఈవెంట్స్. ప్రేమ అని, ఆపరేషన్ చారులత అని ఒక 2-3 ఈవెంట్స్, పెళ్లి అని ఒక 2-3, ధనవంతుణ్ణి అని 1-2, ప్రెసిడెంట్ ఎన్నికలు అని 3-4 అంతే. ఆసక్తికరంగా ఏమీ లేవు అవి. విరామ మలుపు ఏమో ఊరికి ముందే తెలిసింది, అది కూడా ఎక్కలేదు. ఇక రెండో భాగం ప్రెసిడెంట్ ఎన్నికల భాగాలైతే పరమ విసుగు పుట్టించేలా ఉన్నాయి. ముగింపులో ఆ పత్రాల భాగం అప్పుడు మాత్రం కొంత పర్వాలేదు అనే భావన కలిగింది రాజుగారు అంటే అని. కాని వెంటనే మళ్లీ యాక్షన్ బ్లాక్ పెట్టి దాన్ని కూడా పాడు చేసేశారు. నటన పరంగా నవీన్ నటన అద్భుతం. సినిమా మొత్తంలో ఉన్న ఏకైక మంచి విషయం అదే. కాని మేకప్ మరీ రుద్దేశారాదేంటో మరి. మేకప్ మ్యాన్కి జీతం పెంచాలనే ఆనందంలోనా లేక నిల్వ మిగిలిందని వేశారో ఏమో. ఇక మీనాక్షి నటన అయితే ఇందులో చాలా కృత్రిమంగా ఉంది. మిగతా అందరూ పర్వాలేదు. నేపథ్య సంగీతం ఏదో అలా ఉంది. చివరిగా నాకైతే నిరాశపరిచే అనుభవం. ఇక మీ ఇష్టం. సినిమా మీకు ఎలా ఉందో కింద వ్యాఖ్యలలో మాతో తప్పకుండా పంచుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్.